ఇక్కడ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నింటినీ ఇప్పుడు చికెన్ పీసెస్కి పట్టించాలి. ఇలా అంతా పట్టించేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవడానికి 4 లవంగాలు, 2 ఇలాచీలు, లైట్గా సాజీరా, 7-8 మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 బగారా ఆకులు, 2 దాల్చిన చెక్క, ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లార్చిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసి దీన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది కదండి. ఈ టైంలో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఇలా మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి. చూసారు మనం ఇందులో వాటర్ యాడ్ చేయకుండానే ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ వచ్చేసింది జ్యూసీగా. కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మసాలా పౌడర్ అంతా యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకూడదు. సో ఇది కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ చికెన్ డ్రై రోస్ట్ రెడీ.